హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో మేము వాల్ పేపర్ టైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసామన్నమాట. సెలెక్ట్ చేసుకొని మన వాల్ పైన వేపిస్తున్నాం. అయితే ఇది వచ్చేసి మనకు 6 ఫీట్ లెంత్లో ఉందన్నమాట. హైట్ వచ్చేసి 4 ఫీట్ ఉంది. అయితే ఆ విధంగా వాల్ ఏదైతే ఉందో వాల్కి ఏ విధంగా మనకు సరిపోతుంది దాని ప్రకారంగా చూసి తీసుకొచ్చామన్నమాట. అయితే వేసే ముందు మనకి ఈ విధంగా మొత్తం థర్మోకోల్ ప్యాకింగ్లో అయితే వచ్చింది. థర్మోకోల్ ప్యాకింగ్లో వచ్చాక మనం ఈ విధంగా మనము టైల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కింద పెట్టి ఫస్ట్ చెక్ చేశారనమాట. ఏ పీస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే మనకు సెట్ అవుతుందని మొత్తం కరెక్ట్గా మొత్తం చెక్ చేశారనమాట. చెక్ చేశాక ఈ విధంగా మొత్తం పెట్టి ఒకసారి మాకు చూపించారు. చూడండి ఏ విధంగా పెడుతున్నారు. అయితే మనకు పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ కరెక్ట్గా జాయిన్ కావాలన్నమాట. మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఒక్క పీస్ కూడా మనకు క్రాక్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి క్రాక్ వచ్చిన మొత్తం కంప్లీట్ వాల్ పేపర్ ఒకటే పేపర్లా ఉంటుంది కదా, అది మనకు పాడైపోతుంది అనమాట కంప్లీట్గా. అయితే ఇది వచ్చేసి మనకు షుగర్ టైల్ అనమాట. అంటే సేమ్ వాల్ పేపర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇది వాల్ పేపర్ కాదు టైల్ అనమాట. అయితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనకి ఇప్పుడు మామూలుగా వాల్ పేపర్ పెడితే ఏమవుతుందంటే పెయింట్ వేసినప్పుడు కానీ లేకపోతే వేరే నీళ్ళు పడ్డప్పుడు కానీ కొంచెం చినిగిపోవడం అట్లా జరుగుతుంది. ఇదైతే మనకు మెయింటెనెన్స్ ఫ్రీ, మనకు బాగుంటుంది అనమాట ఇంట్లో. అందుకోసమని ఇది సెలెక్ట్ చేసాం. ఈ విధంగా మొత్తం అరేంజ్ చేశారనమాట. అరేంజ్ చేశాక మేము ఇట్లా చూసాం అనమాట. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగున్నాక సరే వేయమని చెప్పాము. వేయమని చెప్తే ఓకే అని వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. వర్క్ స్టార్ట్ చేసే ముందు మొత్తం మనకు వాల్ ఏదైతే ఉందో వాల్కి మిడిల్లోకి తీసుకున్నారనమాట. ఈ విధంగా మొత్తం కొలుచుకొని కరెక్ట్గా లెంత్ ఏదైతే ఉందో వాల్ మిడిల్లోకి తీసుకొని మనకు లైన్ కొట్టుకొని తర్వాత మనకు కింద మేకులు కొట్టారనమాట. ఏదైతే మీరు చూస్తున్నారు కదా రాడ్ అల్యూమినియంది, దాని కింద మేకులు కొట్టారనమాట. ఎందుకంటే మనకు టైల్ పైన వేసినప్పుడు కెమికల్ తోటి అదాగాలి కదా, అందుకోసమని కింద మేకులు కొట్టి తర్వాత దానిపైన టైల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఏ విధంగా ఇన్స్టాల్ చేశారు అనేది కంప్లీట్గా చూడండి వీడియో, ఎక్కడ మిస్ కాకండి. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ మీరు చేయించుకోదలుచుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో.
అయితే కంప్లీట్ అయ్యాక మనకు చుట్టుపక్కల బార్డర్ కూడా వేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు బార్డర్ లేకపోతే అయితే ఈ వాల్‌పేపర్ టైల్‌కి వచ్చేసి మనకు బార్డర్ దీనికే వచ్చేసింది కాబట్టి మనకు సెపరేట్‌గా బార్డర్ ఏం అవసరం లేదు. తర్వాత మనకు పెయింటింగ్‌లో వచ్చేసి చుట్టుపక్కల కొంచెం డార్క్ కలర్‌లు ఉండేటట్టు చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు లైట్ కలర్ టైల్ తీసుకున్నట్టయితే డార్క్ కలర్ వేసుకోండి. డార్క్ కలర్ టైల్ తీసుకుంటే లైట్ కలర్ వేసుకోండి చుట్టుపక్కల. చాలా బాగుంటుంది. అయితే ఏ విధంగా అవుతుందో మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తాను. అయితే ఫస్ట్ టైం నా ఛానల్‌కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసినట్టయితే నాకు ఇంకా ఇటువంటి వీడియోస్ పెట్టే మోటివేషన్ కలుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఎవరికైనా అవసరమైతే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారనమాట. అయితే టైల్ వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చిందని మనకు ఇంజనీర్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారనమాట. ఇట్లా పెడితే బాగుంటుందని. అయితే చూడండి. అయితే మనకు వచ్చేసి కంప్లీట్ కెమికల్ తోటి మిక్స్ చేసి పెడుతున్నారనమాట. అయితే మనకు కొంచెం సిమెంట్ కొంచెం కెమికల్ పెడతారు. ఎందుకంటే ఇవి పైన ఉంటాయి కదా, కింద నుంచి బేస్ చేసుకొని వెళ్ళేటప్పుడు మొత్తం సిమెంట్ పెట్టినా ఓకే, కానీ పైన ఉండేటప్పుడు మనకి ఏం చేయాలంటే కొంచెం కెమికల్ పెట్టినట్టయితే అది గట్టిగా అతుక్కుంటుంది. ఆ విధంగా మనకు కెమికల్ పెట్టి ప్రతి ఒక్క టైలు ఫిక్స్ చేశారనమాట. చూడండి ఈ విధంగా ఫిక్స్ చేశారు. ఓకే.